సాయి సంతోషి జ్యువెలరీలో బంగారం దొంగతనం కేసులో సూర్యాపేట ఎస్పీ కె నరసింహ మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఈ రోజు మరో నిందితుని వెస్ట్ బెంగాల్లో అదుపులో తీసుకున్న సూర్యాపేట పోలీసులు దర్యాప్తులు చాకచక్యంగా పనిచేస్తున్న ప్రత్యేక బృందం ప్రధాన నిందితుడు ఏఫై జసీముద్దీన్ ను అరెస్ట్ చేసి సుమారు 25 లక్షల విలువ గల 25 తులాల ఆభరణాలు, నగదు 4,84,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా, జార్ఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు నిఘా ఉంచి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పెన్ పహడే ఎస్ఐ గోపికృష్ణ, పట్టణ ఎస్ఐ శివతేజ, ఆర్ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ శ్రీరాములు, పాలికేడు సైదులను సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ అభినందించారు. నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ అందరికీ తెలుసు, గత నెల జూలై 21వ తేదీన మన జిల్లా కేంద్రంలో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని ఒక 5 వ్యక్తులు రాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి బ్యాక్ సైడ్ నుంచి గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన తర్వాత గ్యాస్ కట్టర్లతోటి ఆ షాప్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి షటర్ని కట్ చేసి సుమారుగా 2.5 కేజీల బంగారు నగలను మరి కొంత నగదును దొంగలించినటువంటి కేసుని మనం సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనం విచారణ చేస్తున్న సమయంలో మనకు A7గా ఉన్నటువంటి నేరస్తురాలు మేకల యశోదని మనం అరెస్ట్ చేసి ఈమె దగ్గర నుంచి దాదాపు 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. తదుపరి ఈ కేసుని జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఈ నేరస్తులు పారిపోవడానికి ఛాన్స్ ఉందని మనం నేపాల్ సరిహద్దుల వరకు కూడా పటిష్టమైనటువంటి టీంలను ఏర్పాటు చేసి మనం ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిటెక్ట్ చేయాలనే తపనతోటి ముందుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా మనం మనం మాలిక్ మొల్లా అనేటువంటి వ్యక్తిని వెస్ట్ బెంగాల్లో స్పెషల్ టీం సారథ్యం వహిస్తున్నటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అదేవిధంగా దీనంతటినీ పర్యవేక్షిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి SHO 1 టౌన్ వెంకటయ్య, అదేవిధంగా ఎస్ఐ పెన్పాడ్ గోపికృష్ణ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ, అదేవిధంగా 2 టౌన్ ఎస్ఐ శివతేజ, వీళ్ళే కాకుండా వీళ్ళందరికీ బ్యాక్ ఎండ్లో ఎంతోమంది హెడ్ కానిస్టేబుళ్ళు అండ్ ఇక్కడ మన ఆఫీస్లో ఉండి బ్యాక్ ఎండ్లో IT సెల్, సైబర్ క్రైమ్, ఇన్ని విభాగాలను మనం రంగంలోకి దింపి ఈ మాలిక్ మొల్లాని మనం వెస్ట్ బెంగాల్లో పట్టుకోవడం జరిగింది. అతని పొజిషన్ నుంచి ఆ రోజు మనం సుమారుగా 554 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో మనం డిటెక్ట్ చేయాలి. నేరస్తులు మన రాష్ట్రానికి, మన జిల్లాకి వచ్చినామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుబడతాము అనేటువంటిది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ మనం ప్రత్యేకమైనటువంటి టీంలని SHO 1 టౌన్ వెంకటయ్య, సిసిఎస్ సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో మనం టీంలను డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ A5గా ఉన్నటువంటి జసీముద్దీన్ని
మనం వెస్ట్ బెంగాల్లోని అందారు గ్రామంలో మనం ఇతన్ని అదుపులోకి మనం అక్కడ ఇమ్మీడియట్లీ మనదైన శైలిలో విచారణ చేస్తే సో అతని ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం, ఈ A5గా ఉన్నటువంటి జషీముద్దీన్, A4గా ఉన్నటువంటి మాలిక్ మొల్లా వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కట్టింగ్ చేయడంలో, వెల్డింగ్ పనులు చేయడంలో వీళ్ళు సిద్ధాస్తులుగా ఉన్నారు. గతంలో కూడా వీళ్ళపైన నేరాలు నమోదైనాయి. ఆ వివరాలు మనం సేకరిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో నేరాలు నమోదైనాయి. వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మనం వీళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేటువంటి తీసుకుంటున్నాం. అయితే ఈ నెల 26వ తారీఖు నాడు ఈ మాల్దా జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లా రత్వా పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు అందారు గ్రామం నందు ఈ A5గా ఉన్నటువంటి జషీముద్దీన్ని మనం కస్టడీలోకి తీసుకొని ఇతని ఆధీనంలో ఆల్రెడీ ఇతను దొంగతనం చేసినటువంటి సొమ్ములో మెజార్టీ సొమ్ముని ఆల్రెడీ ఇతను అమ్ముకోవడి, తన యొక్క ఖర్చులు, కుటుంబ ఖర్చులు, తన విలాసాలు చేయగా మనం పట్టుకునే టైంకి అతనికి ఆధీనంలో, ఎందుకంటే నేరానికి చాలా విలువైంది కాబట్టి అతని ఆధీనంలోని ప్రాపర్గా పంచనామా రూపంలో 25 తులాల బంగారాన్ని, అదేవిధంగా అమ్మగా వచ్చినటువంటి డబ్బులో 4,84,000 రూపాయలని మనం స్వాధీనం చేసుకొని అక్కడనే న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని మనం ట్రాన్సిట్ వారెంట్లో మనం ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ నేరంలో వీళ్ళకి శిక్ష పడాలి కాబట్టి మనం తదుపరి మన న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని ఇతని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ నేరాన్ని, ఈ కేసుని, సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి కేసుని జిల్లా పోలీసు యంత్రాంగం మనం చాలా పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 7 నిందితులు మనకు ప్రాథమికంగా కానీ ఇప్పటికి జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 నిందితుల పాల్గొన్నట్టు, 5 ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు, 2 పరోక్షంగా ప్లానింగ్లో, రెక్కీలో పాల్గొన్నట్లు మనకి ఇప్పటివరకు తెలిసి వచ్చింది. ఇందులో 4 ఈ జషీముద్దీన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మనకు 4 అరెస్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఇంకా 3 నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేపాల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు, గూర్ఖా పని అనేటువంటి ముసుగు వేసుకొని వివిధ ప్రాంతాల్లో నేరాలు చేయడమే అలవాటుగా ఉండి, నేరాలు చేసిన తర్వాత మన చట్టాలకు, మన పోలీసులకు దొరకకుండా ఉండే విధంగా వీళ్ళు నేపాల్ దేశానికి పారిపోవడం జరిగింది. వీళ్ళ మీద కూడా మనం నిఘా పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం వీళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేకమైన టీములని డిప్లాయ్ చేసి ఉన్నాం. ఇప్పటి వరకు ఈ కేసులో మనం A7 నుంచి 14 తులాలు, A4 నుంచి మాలిక్ మొల్లా నుంచి 554 గ్రాములు, అదేవిధంగా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నటువంటి A5 జషీముద్దీన్ నుంచి 25 తులాల బంగారం, 4,84,000 రూపాయలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. మనం ఇంతే స్పెషల్గా తీసుకున్నాం, ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. టీమ్స్ దీని మీద అనుక్షణం నిఘా పెట్టుకొని ఉన్నాం. మనం మిగతా నేరస్తులను కూడా మనం పట్టుకోవడానికి మనం అదే పట్టుదలతోటి ముందుకెళ్తున్నాం. ఈ యొక్క కేసులో ఎందుకంటే మీ అందరికి తెలుసు, మన రాష్ట్రం కాదు, రాష్ట్రం కాని రాష్ట్రంలో మన పోలీసులు పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీని, అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫీని, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ నేరస్తులు ఎక్కడ దాగి ఉన్నారు, దాని వెనకాల టెక్నికల్ డేటా ఏముంది, మనకు అవైలబుల్ ఉన్న డేటాని, అక్కడ ఉన్నటువంటి పోలీసుల అసిస్టెన్స్ని తీసుకొని ఈ నేరాన్ని ఛేదించడంలో సిఐ, మన టౌన్ సిఐ వెంకటయ్య, అదేవిధంగా CCS సిఐ శివకుమార్, అదేవిధంగా SI పెన్పాడ్ గోపీకృష్ణ యాక్టివ్గా పార్టిసిపేట్ అయినారు. వీళ్ళందరినీ డిస్టిక్ పోలీస్ యంత్రాంగం తరఫున అభినందిస్తూ వీళ్లకు డిపార్ట్మెంటల్ పరిధిలోకి, న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేయాలి.